ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన కృపచేత తిరిగి మరలా ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని వినే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. గత వారం అంతా ఆయన మనలను తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి క్షేమంతో నింపినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే మీరు వీక్షిస్తున్నారు, వింటున్నారు, కొంతమందికి క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మీ ఎరుకలో కొత్త వారు ఉంటే వారికి మీరు పరిచయం చేయండి. దేవునిలో ఇది ఎదగడానికి ఇది మనకి ఒక మంచి అవకాశం. ఎంతోమంది దైవజనులు ఎన్నో రకాలుగా సువార్త ప్రకటిస్తున్నారు, అందిస్తున్నారు. మన సంఘాలలో, దేవాలయాల్లో వాక్య ప్రకటన జరుగుతుంది. దానికి తోడు మనం కూడా చిన్న ప్రయత్నం, ఒకరినొకరికి సహాయం చేసుకుందాం, ముందుకు వెళదాం. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేమందరం ధ్యానిస్తున్నాం తండ్రి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఎరిగి ప్రేమించి అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఎరిగి ప్రేమించి. ఒక చిన్న మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తే మంచిది. యేసుకు నేను తెలుసు. ఈ ఆలోచన, ఈ భావన ఎంత మధురంగా ఉంటుందండి. యేసుకు నేను తెలుసు. మనకి కొంతమంది తెలుసు, కొంతమందికి మనం తెలుసు. ఈ రెండు మన జీవితాల్లో ఉంటాయి. కానీ మనం అందరికీ తెలియం. అలాగే మనకి కూడా అందరూ తెలియకపోవచ్చు. ఒక కొత్త ప్రదేశంలోకి మనం వెళ్తాం, లేకపోతే ఒక ఆఫీస్కి మనం వెళతాం. అసలు అక్కడ ఎవరు మనకి తెలిసిన వాళ్ళు లేరు. ఆఫీసులో కూడా మనకి అక్కడున్న స్టాఫ్ ఎవరు కూడా తెలియదు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఎంత బాగుండు, అనిపిస్తుంది కదా. కనుక ఇది మామూలుగా జీవన గమనంలో. కానీ అసలు మన జీవితపు రచయిత యేసయ్య, మన జీవితానికి ఆధారం ఆయన, మన రక్షణకర్త, మన ఉద్ధారకుడు, పరలోక ప్రవేశాన్ని మనకి ఉచితంగా అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడికి నేను తెలుసు అని ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించండి. అది ఎంత గొప్పగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుందో. కనుక మనం ఏమై ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా యేసయ్యకి తెలుసు కదా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా ఉత్తముడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. తన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఆయన వారిని ఎరుగును అని అంటాడు. యెహోవా ఉత్తముడు. ఎందుకు ఉత్తముడయ్యాడు? శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో ఆయన వారిని ఆదుకునేటువంటి దేవుడు. కనుక తన యందు నమ్మకముంచు వారిని ఆయన ఎరుగును. కనుక దేవుని చేత ఎరగబడిన లిస్టులో మనం ఉండాలి అంటే, నేను దేవునికి తెలుసు అనే గ్యారంటీ మనకు ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు నమ్మకం ఉంచటం, విశ్వాసం ఉంచటం. కనుక ఆయన చెప్పేటువంటి మొదటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి, ఆయన మాటలు వినడం నేర్చుకోవాలి, ఆయన ఉపదేశాలు వినడం నేర్చుకోవాలి, ఆయన బోధలు వినడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వినుట అనేటువంటి మాట మనందరికీ తెలుసు. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడిందని మనకు తెలుసు. ఆ రోజుల్లో యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏంటంటే అరమీ అన్నారు. అది
ఆ ప్రజల యొక్క వాడుక భాష కనుక ఆయన వాడుక భాషలో మాట్లాడినా వ్రాయబడింది అంతా కూడా గ్రీకు భాషలో వ్రాయబడింది. కనుక ఈ వినుట లేకపోతే వినును, నా గొర్రెలు నా స్వరము వినును అనే మాట ఆ గ్రీకు భాషలో వాడిన మాటకు కొన్ని అర్థాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా. టు హియర్ బై లెర్నింగ్ అన్నాడు. ఎందుకు వినడం అంటే నేర్చుకోవడం కోసం వినాలి, అంతే తప్ప విని విడిచిపెట్టడం కోసం కాదు. బజార్లో వెళుతుంటాం, చాలా మాటలు వినపడతాయి, చాలా పాటలు వినపడతాయి, చాలా సంభాషణలు వింటూ ఉంటాం, దేని మీద మనకి కాన్సన్ట్రేషన్ లేదు. మనకు చెవులు ఉన్నాయి కనుక ఆ శబ్దాలు వింటూ ఉంటాం, అది శబ్దంగానే ఉంటుంది తప్ప దానిని స్వీకరించే ప్రయత్నం మనం చెయ్యం. కానీ ఇక్కడ నా గొర్రెలు నా స్వరము విను అంటే ఎందుకు వినాలి అంటే నేర్చుకోవడం కోసం వినాలి. ఆయన ఏం చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు అనేది మనం నేర్చుకోవడానికి. అలాగే విత్ అటెన్షన్ ఇంకొక అర్థం చెప్పాడు, శ్రద్ధగా. అంటే ఇక పరధ్యానం ఉండడానికి వీల్లేదు. తెలుగులో అంటాం చూడండి, చెవులు రెక్కించి విన్నారు వినాలి అని, అలాగా టు అటెన్షన్, విత్ అటెన్షన్. ఒక ఉపాధ్యాయుని ఎడల విద్యార్థులు ఎలాంటి భక్తి శ్రద్ధలతో ఉండి ఆయన చెప్పేది వినడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి భక్తి శ్రద్ధలతో ఈయన ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా, బోధకుడిగా మన హృదయంలో స్వీకరించి వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. టు ఒబే, విధేయతతో. అలాగే టు హియర్ అండ్ ఆన్సర్, విని దానికి జవాబు చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. శ్రద్ధతో వినడం మాత్రమే కాదు, ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉంటారో లేదా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారో దానికి వెంటనే మనం జవాబు చెప్పగలగాలి. అప్పుడప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో ఏకీపించిన కొంతమంది అవును ప్రభా, ఎస్ మై లార్డ్, ఎట్లాగేదో అంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మనకి డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనం కూడా ఏకీపించవచ్చు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ఆయన ఏదైతే చెప్పారో అది విని దానికి తగిన విధంగా మనం స్పందించాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళతాం, పరీక్షలు చేసిన తర్వాత ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. మీరు ఇలా చేయాలి, ఇలాగే తినాలి, లేకపోతే ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి అని కొన్ని చెప్తారు. ఆ చెప్పినటువంటి వాటికి మనం విధేయత చూపించకపోతే జబ్బు తగ్గదు. ట్యాబ్లెట్ ఈ టైంకే వేయాలి, ఇన్ని గంటలకు ఒకసారి వేయాలి, ఈ ఆహారమే తినండి, ఈ విధంగా అని ఏదో చెప్తూ ఉంటారు. ఒకవేళ అది ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అనుకోండి, మీరు ఏదో ఫ్రాక్చరు లేకపోతే నడవడానికి వీల్లేదు, పని చేయడానికి బెడ్ రెస్ట్ అంటారు. వినాలి, వినకపోతే నష్టం మనకే. ఇది కూడా అంతే. ఆయన ఏం చెప్తున్నారు దాని ముందు అర్థం చేసుకోవాలి. ఇది కూడా చాలా అవసరం. అర్థం చేసుకోకుండా వినడం వల్ల ఉపయోగం లేదు. ఆయన చెప్పేది మనం అర్థం చేసుకోవడానికి. అలాగే మనకి మెడికల్ టర్మినాలజీలో ఫోరెన్సిక్ సైన్స్ అని ఒకటి ఉంటుందండి. ఫోరెన్సిక్ సైన్స్ అంటే మరి దాన్ని నేను సరైన తెలుగు చెప్పలేకపోతున్నాను. కొన్ని పరిస్థితుల్లో ఏం జరిగింది, అది ఒకవేళ ఆత్మహత్య అవ్వచ్చు, హత్య అవ్వచ్చు, లేకపోతే దొంగతనం అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఫోర్జరీ సంతకం అంటారు. ఎవరో మన సంతకాన్ని వాళ్ళు పెట్టేసి ఇది పలానా వాళ్ళ సంతకం అనొచ్చు. కానీ ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కరెక్ట్గా నిర్ధారిస్తారు. అలాగే వినాలి. అలాగే కోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతున్నప్పుడు జడ్జి గారు ప్రతివాది చెప్పే మాటలు జాగ్రత్తగా వింటారు. దాంతోపాటుగా వీరి తరపు లాయర్ గారు, వారి తరపు లాయర్ గారు కూడా ఏదో చెప్తారు, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన ఏదో చెప్తారు. ఇవన్నీ చాలా శ్రద్ధగా వింటారు. వినబట్టే సరైన తీర్పు తీర్చగలుగుతారు. ప్రయత్నం చేయాలి. ఎగ్జామిన్ జ్యుడిషియల్లీ అని అన్నారు. ఎగ్జామిన్ జ్యుడిషియల్లీ అంటే అది న్యాయ ప్రకారంగా చట్టబద్ధంగా దానిని మనం విశ్లేషించుకోవాలి. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. గొర్రెలు నా స్వరము వినును అంచేత ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ఆయన యొక్క ఉపదేశాలు మనకు వినపడుతున్నప్పుడు ఇవన్నీ మన హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా వినేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడే నా గొర్రెలు అనే పదం మన జీవితాల్లో నెరవేరుతుంది. నా గొర్రెలు అనేటువంటి పదం మన జీవితాలకు అది అన్వయించబడుతుంది. లేకపోతే వేరే దొడ్లో కూడా గొర్రెలు ఉంటాయి. ఈ యజమానికి ఆ గొర్రెలతో సంబంధం ఏమీ లేదు. వాటి గురించి నేను పెద్దగా శ్రద్ధ వహించక్కర్లేదు, పట్టించుకొని అక్కర్లేదు కూడా.
పతి పని నాకెందుకు అనుకుంటాడు కదా ఆ గొర్రెలు కాపరి. తన మందలో ఉన్నటువంటి గొర్రెల గురించి ఆయన ఎక్కువ, పైగా మాట వినేటువంటి వారి గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ ఆయన యొక్క జీవితాల్లో ఉంటుంది. నేను వాటిని ఎరుగుదును అని అన్నాడు. ఏంటి తెలుసుకోవటం? ఆ తెలుసుకోవటంలో రకరకాలుగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రకరకాలుగా నాకు ఫలానా వాళ్ళు తెలుసు అని మనం చెప్తాం. లేకపోతే భర్త భార్యను బాగా ఎరుగును, భార్య భర్తను బాగా ఎరుగును, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని బాగా ఎరుగుదురు. పెద్దోడు పర్లేదు కానండి, చిన్నోడు కొంచెం అని ఆగుతాడు ఆ తండ్రి. అంటే చిన్నోడి దగ్గర ఏదో ఉంది, అడు దుడుకోడనో లేకపోతే కొంచెం మొండోడనో లేకపోతే ఆటగాడనో పాటగాడనో లేకపోతే ఎక్కువ కాలం ఇంట్లో ఉండడనో ఇలా ఏదో ఉంటుంది. అది తెలుసుకోవటం అంటే ఎరుగుట. బీ అవేర్ అనేటువంటి మాట అదనమాట అండి. అలాగే కొన్నిసార్లు మనం ఫీల్ అవుతాం. ఆ ఎరగటంలో అది కూడా ఉండాలి, అర్థం చేసుకోవటం ఏమండి. అలాగే తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం. తర్వాత ప్రత్యేకంగా తెలుసుకోవటం, ఏదో మామూలుగా ఊకుమ్మడిగా కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని అన్నారు. కనుక ఎవరో చెప్పిన సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వద్దు, మనం పరీక్షించి తెలుసుకోవాలి. వాటిని నేను ఎరుగుదును. కనుక ఇప్పుడు ఈ మాటలన్నీ ఎరుగుదును అనే మాటకి ఇన్ని అర్థాలు ఎందుకు చెప్తున్నానంటే, మన గురించి మన దేవునికి ఇన్ని రకాలుగా తెలుసు. నువ్వు ఎక్కడున్నా ఆయనకు తెలుసు, నువ్వేమై ఉన్నావో ఆయనకు తెలుసు. పాపం తర్షీషు వెళ్ళిపోదాం అనుకున్నాడు, నినివేకి వెళ్ళడం మానేసి. ఓకే, టికెట్ కొనుక్కున్నాడు, వాడెక్కాడు తర్షీషుకి వెళ్ళడానికి. అడుగు భాగానికి వెళ్ళిపోయి ఆ సామాన్లు భద్రపరిచే ప్రదేశంలో ఎక్కడో భ్రంగా గురిపెట్టిన ఎదురుపోతున్నాడు. దేవునికి తెలియదులే అనుకున్నాడు. ఆయనకి తెలియదండి, జరిగిందంతా మనకు తెలుసు. ఇప్పుడు ఆయన చేప గర్భంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఆయనకి తెలుసు. వాటిని నేను ఎరుగుదును. నువ్వు ఎక్కడున్నా, వాడు అడుగు భాగంలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, చేప గర్భంలో ఉన్నా, లేకపోతే నినివే పట్టణం 3 రోజుల ప్రయాణం, ఆ 3 రోజుల ప్రయాణం అంతా తిరిగి ఆయన చెప్పమన్న మాట చెప్పాలి. కానీ ఈయన ఒకరోజు ప్రయాణంలో ఎంత దూరం వెళ్ళగలడు అంత దూరం చెప్పొచ్చు కూర్చుని దేవుని వలన కలిగిన ఉపద్రవం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. అది కూడా ఆయనకు తెలుసు. కనుక పరీక్షించడం ద్వారా తెలుసుకోవటం. అబ్రహాము ఏమై ఉన్నాడో దేవుడికి తెలియదా? తెలుసు. నీకు బిడ్డనిస్తాను అని చెప్పినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పినప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. కానీ పరీక్షిస్తూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు 25 సంవత్సరాలు. 99వ సంవత్సరం వచ్చిన తర్వాత ఏం లాభం నాయనా, నువ్వేదో అన్నావు, ఇంతవరకు ఏం జరగలేదు, నా పని అయింది, నా భార్య పని కూడా అయిపోయింది, మేము పిల్లల్ని కనలేము, కనుక దీని అంతటికీ నా ప్రధాన దాసుడే వారసుడు అవుతాడు, నాకు పిల్లలు లేరు కనుక బిడ్డనిచ్చాడు. మళ్ళా పరీక్షించాడు ఇంకా తెలుసుకోవడం కోసం లోతుగా, నీ బిడ్డ నాకు నువ్వు బలిగా సమర్పించు. అది దేవుడు వాటిని నేను ఎరుగుదునంటే కొన్నిసార్లు మనల్ని తెలుసుకోవడానికి ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు మనకి. ఆ పరీక్షల ద్వారా కూడా ఆయన మనల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగతంగా మూకుముడిగా కాదు. నా పేరు ఆయనకు తెలుసు, నేనేమై ఉన్నానో ఆయన తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు అంటే, నేను నా తల్లి గర్భంలో పడకముందే, రూపింపబడకముందు, ఒక పిండముగా రూపింపబడకముందు నుంచి కూడా నేను ఏమై ఉన్నానో, ఏమై ఉంటానో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన ఎరుగును. అందుకని నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. స్వరం వింటున్నాం కనుక వెంబడించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అని ఆయన మన నుంచి కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనిస్తే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆయన పెండ్లి కుమారుడు,
పెండ్లి కుమారుని యొక్క స్నేహితునిగా మనల్ని చూడబోతున్నాడు ఆయన. సంఘం పెండ్లి కుమార్తె, కానీ వ్యక్తిగతంగా ఒక స్నేహితుడిగా ఆయన మనల్ని చూడబోతున్నాడు. కనుక ఆయన స్వరం విన్నప్పుడు మనలో సంతోషం కలగాలి, ఆయన స్వరం విన్నప్పుడు మనలో ఆనందం కలగాలి, లేడి వలె గొంతులు వేయగలిగినటువంటి ఉత్సాహం మనలో ఉండాలి. ఆదివారం వస్తుందా, గుడికి వెళ్ళాలి కాబోలు, ప్రార్థనకి వెళ్ళాలి కాబోలు, వద్దు వద్దు. ఏంటి బాబు ఈ ఆరాధన ఏంటి, గొడవ ఏంటి అనుకోవద్దు. ఏంటి నా జీతంలో నేను దశంభాగం ఇచ్చేయాలా? ఇంత జీతం వస్తుంటే, ₹1,00,000 జీతం వస్తుంటే 10,000 నేను దేవుడికి ఇచ్చేయాలా దశంభాగంలో? ఎంత కష్టం అని అనుకోవద్దు. సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషముగా ఇచ్చేవారిని ఎంతో ఆయన దీవిస్తాడని మనం బైబిల్లోనే చదువుకుంటున్నాం. ప్రియులారా, వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, సంఘాన్ని కలిగిన ఆయన పెండ్లి కుమారుడిగా యేసయ్యను చూస్తున్నాం. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినండి స్నేహితుడు, ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆ వినేటప్పుడు నువ్వు నిలబడాలి. ఏదో పని చేసుకుంటూ వినడం కాదు, యథాలాపంగా వినడం కాదు, లేకపోతే పరిగెత్తు వినడం కాదు. నిలబడి అంటే నిదానంగా, అది ఆయన స్వరమా కాదా? ఎందుకంటే ఇప్పుడు అక్కడేమీ ఆకారం కనపట్టలేదు, స్వరం వినపడుతుంది. ఇది నిజమా? ఎందుకు విన్నావు ఆ స్వరం? నువ్వు రోజు దేవుని స్వరం వింటున్నావు. ఇవాళ ఒక క్రొత్త స్వరం నీకు వినబడినప్పుడు దాని మీద నీ అటెన్షన్ ఎందుకు పెట్టావు? ఒక క్రొత్త స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నీ మనస్సు అటువైపు నువ్వు త్రిప్పావు, మళ్ళించావు, దాని మీద శ్రద్ధ పెట్టావు? ఎవరు నష్టపోయారు? చాలా రకాల బోధలు. కొంతమంది మనం వినే వాక్యం మీద అనుమానాలు రేకెత్తిస్తారు. కొంతమంది మనం వింటున్న వాక్యం తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అబ్బేబే అది కాదండి, దాని అర్థం ఇదండి అని చెప్పేటువంటి దుర్బోధకులు కూడా మనలోనే ఉంటారు. వద్దు, నిదానంగా ఆయన స్వరం వినేటువంటి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన ఎలాగ ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కనుక ఆ స్వరము మనల్ని సంతోషపరిచే స్వరమే తప్ప మనలను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, కంగారు పెట్టి, తత్తరపడేలాగా చేసే స్వరం కాదది. అది పెండ్లి కుమారుని స్వరం. అలాగే ఈ 10వ అధ్యాయంలోనే 4వ వచనం చూస్తే యోహాను సువార్తలో, గొర్రెలు అతని స్వరము వినును గనక అవి అతనిని వెంబడించును. ఇక అక్కడ సందేహాలు లేవు. ఎందుకంటే ఈ గొర్రెలకు ఆ కాపరి స్వరం తెలుసు. నేను అప్పుడప్పుడు గొర్రెలు మనం చూస్తూ ఉంటాను, నడుస్తూనే ఉంటాయి. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆ పొదలు, తుప్పల్లో వాటికి కావలసిన మేత కనపడినప్పుడు గబగబా అక్కడికి వెళ్తాయి. ఈయన వెళ్ళిపోతూ ఉంటాడు, కొన్నేమో వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్నేమో ఇంకా అక్కడ ఆకులు తింటూనే ఉంటాయి. కానీ ఆ ముందు నుంచి ఒక చిన్న విజిల్ వేస్తాడు ఆయన, అరవడు, చిన్న విజిల్. ఆ విజిల్ వినపడగానే ఈ తుప్పల్లో లేకపోతే ఈ డొంకల్లో ఏవేవో పాపం వాటికి కావాల్సిన ఆహారమే అది మానేసి గబగబా వచ్చి మళ్ళీ మందులో కలిసిపోతాయి. అద్భుతం, సందేహించక్కర్లేదు. కనుక యేసయ్య స్వరం విశ్వాసులు గ్రహించగలిగే స్వరం అది. నువ్వు విశ్వాసం అయితే. నువ్వు అవిశ్వాసం అయితే, లేదా ఏదో పబ్బం గడుపుకునే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉంటే ఆ స్వరం నీకు వినపడదు. కనుక అప్పుడు వేరే స్వరాలు వింటావు. నువ్వు వేరే స్వరాలు విని పరిగెడతావు. అప్పుడు చెప్పుకుంటావు, ఇవాళ రాశిఫలం బాగోలేదు కావాలండి, లేకపోతే నాకు ఎదురు బాగా రాలేదు కావాలనండి, ఇవాళ మంచి రోజు కాదు అనుకుంటే అలా మొదలుపెట్టి చెడిపోయినండి, పడిపోయినండి అని చెప్పుకుంటావు. నువ్వు కాదు. నువ్వు దేవుని స్వరం వినగలిగితే, వినడం నేర్చుకోగలిగితే, విని నువ్వు గ్రహించి ఆ ప్రకారంగా నువ్వు నడవగలిగితే నీ జీవితంలో కలిగేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చాలా గొప్పగా ఉంటాయని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే యోహాను సువార్తలోని 18వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుడు. అంటే నువ్వు ఆయన మాట వినడం లేదంటే, లక్ష్యం ఉంచట్లేదంటే, గైకొనడం లేదంటే, ఆ ప్రకారం జీవించట్లేదంటే నువ్వు సత్య సంబంధివి కాదు. మరి సత్య సంబంధివి కాదంటే మరి ఎవరి సంబంధివి అనమాట? అసత్య సంబంధివి. ఏంటి, ఆ పండు తింటే చచ్చిపోతారా మీరు? చావరు. తిని చూడండి ఒకసారి. వాడు అసత్య సంబంధి. దేవుడు చెప్పిన మాట చనిపోతారంటే ఆయన ఫిజికల్గా చెప్పలేదు, ఆధ్యాత్మికంగా మీరు నాకు దూరం అవుతారు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమం పాపం అని మనకు తెలుసు. కానీ అందులో ఉన్న నిగూఢమైన అర్థం ఏంటంటే దేవునికి దూరం అవ్వటమే పాపం.
దేవునికి దూరమైన వాడే ఈ పాప కార్యాలు చేయగలుగుతాడు. దేవునికి దూరమైన వాడే పాపంలో ఉంటాడు. దేవునికి దూరమైన వాడే పాపంలో జీవిస్తాడు. దేవునికి దగ్గరగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉంటాడు. కనుక సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అంటే క్రీస్తులో అసత్యం లేదు, అబద్ధం లేదు, మోసం లేదు, దగ లేదు. అట్టివారు మాత్రమే, ఇవి ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వారు మాత్రమే యేసయ్య స్వరాన్ని వినగలుగుతారు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట చూస్తాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరం విన్నాడు. ఒకవేళ దారి తప్పిపోయే పరిస్థితులు, నువ్వు విశ్వాసవే, క్రైస్తవ బిడ్డవే, దేవుని ఎరిగిన బిడ్డవే, కానీ దారి తప్పిపోయి కొంచెం అన్యాక్రాంతమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన స్వరం తన వైపు నిన్ను మళ్ళించే స్వరంగా ఉంటుంది, నిన్ను గద్దించే స్వరంగా ఉంటుంది. నీ జీవిత పంథా బాగోలేదు, విధానం బాగోలేదు, నువ్వు మారితే రక్షించబడతావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావని ఒక హెచ్చరిక నీకు వస్తుంటుంది. అలాంటి స్వరం యేసయ్య స్వరం. కనుక వాక్యం వింటున్నప్పుడు ఏదైనా ఒక హెచ్చరిక వస్తే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదైనా ఒక గద్దింపు వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. దాని లక్ష్యం ఉంచగలిగితే, దాని మీద లక్ష్యం ఉంచగలిగితే, దాని మీద మన అటెన్షన్ మనం పే చేయగలిగితే, ప్రియులారా, మన జీవితాలు బాగుంటాయండి. నిర్లక్ష్యంగా ఉంటే నష్టం ఆయనకి కాదు, మనకే. మనమే పోగొట్టుకుంటాం, మనమే దూరం అవుతాం. కనుక ఆ స్వరం మనల్ని పట్టుకునే స్వరం. జారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, దూరం అవుతున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు, తొట్టుపడుతున్నప్పుడు పట్టుకునే స్వరం అది. గ్రహించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మరొక స్వరం, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహాల ధ్వని వలె ఉన్నది అంటాడు. అక్కడ విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను అంటే ఆ స్వరం ఎలాంటిదంటే భయపెట్టే స్వరంగా ఉండొచ్చు, కొన్నిసార్లు గంభీరంగా ఉండొచ్చు, ఒడిగిపోయే పరిస్థితిలో ఉండొచ్చు. ఎప్పుడు నువ్వు ఆయనకు దూరం అయితే. దగ్గరగా ఉంటే అది చాలా ఆనందాన్ని ఇచ్చే స్వరంగా, సంతోషాన్ని ఇచ్చే స్వరంగా ఉంటుంది. దూరంగా ఉంటే మాత్రం ఇలాంటి పరిస్థితి నీకు ఉంటుంది. అందుకనే అక్కడే ప్రకటన 3:20 ఏమంటాడంటే, ఎవడు నా స్వరము విని తలుపు తీయును అంటాడు ఆయన. ఎవరు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో, వాడు నాతో కలిసి భోజనం చేస్తామనే మాట మనం చదువుతాం అక్కడ. ప్రియమైన వర్లరా, అంటే ఆయన స్వరం ఎలాంటి స్వరం అంటే ఆయన ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు, మనం కనిపెడుతూనే ఉన్నాడు. తిరిగి వస్తామని, తిరిగి రావాలని కనిపెట్టేటువంటి దేవుడు. ఆ స్వరం ఆయనది. వెళ్ళిపోయాడు, దూరదేశంలో బాగుంటుంది అనుకున్నాడు, అదంతా అమ్ముకున్నాడు, వెళ్ళాడు, అక్కడ దాన్ని పాడు చేసుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా తినడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆకలితో వస్త్రహీనుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా తండ్రి దగ్గరకు వస్తుంటే ఆయన అసహించుకోలేదు. పరిగెత్తుకెళ్ళాడు. వాడు ఇంకా దూరమున ఉండగానే పరిగెత్తుకెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకుని పని వాళ్ళని పిలిచి నూతన వస్త్రాలు, స్నానం చేయించి, వస్త్రాలు తొడిగి, కాళ్ళకి చెప్పులు తొడిగి, చేతికి ఉంగరం పెట్టి, నా బిడ్డ తిరిగి వచ్చాడు, గొప్ప విందు చేయించేటువంటి ప్రేమగల తండ్రిగా ఆ తండ్రిని మనం చూస్తాం. కనుక నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనం ఆయనను వెంబడించే బిడ్డలుగా ఉండాలి కదండి. ఆయన వెంబడించే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే దానివల్ల మనకు మేలు, క్షేమం, రక్షణ. అది ఇహలోకంలోనైనా సరే, పరలోకంలోనైనా సరే. క్రీస్తు మనలను ప్రేమిస్తున్నారు. అవి నన్ను వెంబడించును అనే మాటకు కూడా గ్రీకు భాషలో వాడినటువంటి మాటకు కొన్ని అర్థాలు మీకు ఇక్కడ చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అర్థం ఏంటంటే టు బీ ఇన్ ద సేమ్ వే. వెంబడించును అంటే ఆయన ఏ మార్గంలో వెళుతున్నారో అదే మార్గంలో మనం వెళ్ళాలి. నా అడుగు జాడలు అనే మాట వాడాడు ఆయన. బైబిల్లో మాట తేటగా చూస్తాం, అంతే తప్ప బిసైడ్స్ అనే మాట చూడలేదు. ఆయన వేసే ప్రతి అడుగులో మనం వెయ్యాలి అంతే. ఒకవేళ అక్కడ ఏదైనా రాయి ఉందనుకోండి, ఆ రాయి ముందు ఆయన గుచ్చుకుంటుంది, ఆయన కాలుతో పాటు ఆ రాయి పక్కపోదు. ఒకవేళ అక్కడ ఏదైనా ముళ్ళు ఉందనుకోండి, ఆ ముళ్ళు ఆయన కాలు దిగుతుంది, మన కాలు క్షేమంగా ఉంటుంది. ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన ప్రక్కన నడిస్తే నువ్వు తొట్టుపడచ్చు. టు బీ ఇన్ ద సేమ్ వే. ఆయన ఎలా నడిచారో అదే ప్రకారంగా మనం నడవటం. అకంపెనీ, ఆయనతో కలిసి నడవటం.
ఒక అటెండెంట్ అంటే ఒక ఆఫీసర్ వెళుతూ ఉంటారు, వెనకాల ఆ ఫైల్స్ పట్టుకుని అటెండెంట్ ఆయన కూడా వెళుతూ ఉంటాడు. అలాగే గురువుగారు ముందు వెళుతూ ఉంటే గురువుగారు ఏదో చెప్తూ ఉంటే శిష్యులు అది వింటూ వెళుతూ ఉంటారు. ఒకడు దారి పక్కన కూర్చున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించి నాకు చూపు దయచేయమని అరుస్తున్నాడు. శిష్యులు అన్నారు, ఎందుకే అరుస్తావు? గురువుగారు ఏదో చెప్తున్నారు, మేము వింటున్నాం, నీ కేకల వల్ల ఆయన చెప్పేది మేము వినలేకపోతున్నాం, మౌనంగా ఉండంటున్నారు వీళ్ళు. వాడు మళ్ళా అరిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించి నాకు చూపు దయచేయమని. చూపిచ్చారు కదండి, చూపునిచ్చారు కదా. పిల్లల్ని తీసుకొచ్చారు తల్లులు, ఆయన దీవిస్తే బాగుంటుందని. శిష్యులు వాళ్ళు గద్దిస్తున్నారు, ఎందుకమ్మా ఇక్కడ అల్లరే గోల, పిల్లలు మామూలుగా ఉండరు కదండి, వాళ్ళకి ఏముంటుంది పాపం. మనం చర్చలో చూస్తాం, చిన్నపిల్లలు ఎంతసేపు కూర్చుంటారు, పెద్దోళ్ళు కూర్చున్నంతసేపు కూర్చోలేరు కదా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వాళ్ళ అటెన్షన్ ఉండదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ శిష్యులను గద్దించి పిల్లలను ఆయన వారిని ఎత్తుకుని కౌగిలించుకుని ముద్దాడి 3 మాటలు చూస్తాం మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల్లో. దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఒక శిష్యుడు గురువును వెంబడించినట్లుగా అవి నన్ను వెంబడించునంటే ఇలాగ మనం వెంబడించాలి. ఒక శిష్యుడు గురువు గారిని వెంబడించినట్లుగా, లేకపోతే ఒక డాక్టర్ గారిని పేషెంట్ వెంబడించినట్లుగా, లేకపోతే కొంతమంది మేధావులు వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఆవేళ గ్రీకు ఫిలాసఫర్స్ అరిస్టాటిల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాక్రటీస్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇలాంటి ఫిలాసఫర్స్ కూడా కొంతమంది శిష్యులు ఉండేవారు. పూర్వకాలం గురువుగారు ఉండేవారు, ఆయన ఎక్కడో ఉంటాడు, కొంతమంది శిష్యులను అక్కడ పెడతారు. అందులో కొంతమంది రాజకుమారులు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేయాలంటే భిక్షాటనకు వెళ్ళాలి, గ్రామంలోకి వెళ్ళి ఏదో ఒక భిక్షాడికి తెస్తే గురుపత్ని వండితే ఆ గురుపత్ని గురువుగారు తర్వాత ఈ శిష్యులు తినాలి. ఒకవేళ ఆ రోజు వీళ్ళు ఏమీ తేలేదనుకోండి, గురువుగారు గురుపత్ని వీళ్ళు కూడా ఉపవాసమే ఉంటారు. పస్తులు ఉండాలి, ఉపవాసం కాదు, పస్తులు ఉండే పరిస్థితి ఉంటుంది. వెంబడించాలి. ఎలా వెంబడించాలి? అవసరమైతే ఆయన మోసే బరువును నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను అని వెంబడించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఎలా వెంబడించాలి అంటే అవి నన్ను వెంబడించును అనే మాట ఆ గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థాల్లో మరొక అర్థం ఏంటంటే, అవసరమైతే ఆయన బరువును నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటూ నువ్వు వెంబడించాలి. ఆ అదృష్టం కురేనీయుడైన సీమోనుకు దొరికిందండి. పాపం ఆయన యెరూషలేము ఆ పస్కా పండుగను ఆచరిద్దాం కదా అని ఎక్కడి నుంచో వచ్చాడు, ఆఫ్రికా ఖండం నుంచి. ఆ యెరూషలేము వీధుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు పండగకు వచ్చి. ఈ లోపల ఈయన సిలువ మొయ్యలేకపోతున్నారు, ఆ భారాన్ని మొయ్యలేక అప్పటికే దేహంలో ఉన్నటువంటి ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది, డిహైడ్రేషన్ వచ్చేసింది, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇక ఈయన సిలువ మొయ్యలేడని సైనికులకు అర్థమై ఇలా రావయ్యా అని ఇది మొయ్యి ఎక్కడ దాకా అని అన్నారు. అంతే, మోసాడు. ఎంత గొప్ప ధన్యతో తెలుసా? అలాగూ ఆయన వెళుతుంటే ఆయన సిలువ ఇతని వెనకాల మోసుకుంటూ వెళ్ళడం వల్ల ఆయన కొడుకులు 2 మిషనరీస్ అయ్యారు. ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటి మిషనరీస్ వాళ్ళిద్దరే, రూఫస్, రూపునకు అని చూస్తాం మనం పత్రికల్లో. పౌలు గారి ద్వారా ఆ మాట మనం వింటాం. ఈ కురేనుడైన సీమోను కుమారుల్లో ఒకడు రూఫస్, రూపునకు అని తెలుగు బైబిల్లో చూస్తాం. కనుక ఈ వెంబడించడం అనే దాంట్లో ఇన్ని మాటలు ఉన్నాయండి. కనుక మన విషయంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది కనుక జీవితంలో నువ్వు నమ్మితే విశ్రాంతిగా గడపగలుగుతావు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మన తండ్రిని మనము అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన తండ్రిని మనం అడగక మునిపే. పిల్లలకు అడుగుతారండి, నాన్న క్రిస్మస్ వస్తుంది బట్టలు కొనని, ఈస్టర్ వస్తుంది బట్టలు కొని అంటారా? ఇగో మట్లా దూరం వస్తుంది, మాకు నిర్ధారణ ఉంటుంది, ఒక వైట్ డ్రెస్ కొనండి అని అడుగుతారా? అడగక్కర్లేదండి. స్కూల్కి వెళ్తుంటే ఫీజు కట్టాలి నాన్న అని అడుగుతారా? పుస్తకాలు కొనని అడుగుతారా? తండ్రికి ముందే తెలుసు. ఒకవేళ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఒక 2 రోజులు ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ అప్పో సప్పో చేసి మొత్తం మీద ఆ బిడ్డలకు అవసరాలు తీరుస్తాడు తండ్రి. మన తండ్రి అంతకంటే గొప్పవాడు. మన తండ్రిని అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. జీవితంలో అనుకూల అననుకూల పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ అనుకూల పరిస్థితిలో కూడా నీవు స్వాంతనతో నెమ్మదిగా ఉండాలి అంటే క్రీస్తు స్వరాన్ని వినడం మనం నేర్చుకుందాం. పసిబిడ్డ ఏడుస్తూ ఉంటాడు,
ఆడబిడ్డ అవచ్చు మగ బిడ్డ అవచ్చు ఏడుస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ తల్లి కొంచెం బయటకు వెళ్ళింది, వాళ్ళు ఏదో శతవిధాల ప్రయత్నం చేస్తారు ఆ బిడ్డను. ఈ లోపల ఆ తల్లి గబగబా వస్తూ గుమ్మంలో ఉండగానే ఈ బిడ్డ యొక్క ఏడుపు విని అక్కడి నుంచి ఒక చిన్న పలకరింపు, చిన్న పిలుపు, ఠక్ మరి ఇక్కడ ఏడుపు ఆగిపోద్ది అంతే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన స్వరం ఆయనకు తెలుసు గనక, గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇది మనం నేర్చుకోవాలి. మన హృదయాలకు కాపరి యేసయ్య కనుక మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు గనుక ఆయనను వెంబడిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తారు. యజమానికిని కూలివానికి తేడా ఏంటో తెలుసు కదండి. ఆ గొర్రెల దగ్గర ఆయన చెప్తారు, ప్రమాదం వచ్చినప్పుడు కాపరి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. అది సింహం అవ్వచ్చు, తోడేలు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఎందుకంటే పోతే ఒక గొర్రె ఏదో యజమానికి సమాధానం చెప్తాను, వచ్చిందే నేనేం చేయగలను అంటాను అనుకుంటాడు. కానీ యజమాని అలాగనుకోడు. 99 గొర్రెలను విడిచి వంట అయినటువంటి గొర్రెను వెతకనని మనం బైబిల్లో చదువుకున్నాం. దాని మీద చక్కని సంగీతాన్ని మన పెద్దలు రాసి పెట్టారు. ఇవి క్షేమంగా ఉంటాయి, చోటు గుంపుగా ఉన్నాయి కనుక. కానీ ఆ ఒంటరిగా ఉన్నది ఏ పరిస్థితిలో ఉందో దాన్ని వెతకడానికి వెళ్ళేటువంటి దేవుని ప్రేమ గొప్పది. అందుకనే ఆయన ఏమంటాడంటే ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి గొర్రెలకు కాపరిని అనలేదండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు. ఇక తర్వాత వచనం ఏమంటాడంటే, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అది ఆయన ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆపద వచ్చినప్పుడు పారిపోయే ప్రేమ కాదు అయింది, లేకపోతే మరొక ఇబ్బంది వచ్చినప్పుడు తప్పించుకునే ప్రేమ కాదు, ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. అందుకని ఎరిగి ప్రేమించి అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యం వింటున్నాం మనం. నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అన్నీ తెలుసు, కానీ వెంబడించడంలో వెంబడబడుతున్నామేమో. ఆయన స్వరాన్ని విందాం, వింటే ఆయన మనలను ఎరిగి ఉంటాడు. ఆయన మనం వెంబడిస్తే క్షేమము, నెమ్మది, ఆరోగ్యం, స్వస్థత, ఆశీర్వాదం, దీవెన ఇవన్నీ కూడా మనకు మన కుటుంబాలకు దేవుడిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీ స్వరాన్ని మాకు మీరు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న మాటలు, విన్న వాక్యం మా హృదయంలో మేము పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత దయచేయండి. ఇగో నాయన, మీ కృపాక్షేమములతో మా కుటుంబాలు మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు. వేసవి ఎండలు గాల్పులు పెరుగుతున్నాయి, అయినా మీరు మమ్మల్ని విడిచిపెట్టడం లేదు, మీకు వందనాలు. బిడ్డలకు మంచి ఫలితాలతో వారిని మీరు సంతృప్తిపరుస్తున్నారు. ఎవరైనా ఒకరిద్దరు వెనకబడితే వారిని ధైర్యపరచండి, బలపరచండి. తిరిగి మరల వారు ప్రయత్నించి అనుకున్న గమ్యాన్ని చేరగలిగే ధన్యత దయచేయండి. బలహీనతలు, అనారోగ్యం, సమస్యలు, చికాకులు, ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీరే మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, స్వస్థపరిచి, క్షేమాన్నిచ్చి నడిపించగలిగే గొప్ప దేవుడు కనుక మమ్మల్ని అందరూ కూడా మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. సహాయం చేయండి. విదేశాల్లో ఉండే బిడ్డలను దీవించండి. వారి కుటుంబాలు, వారి యొక్క చదువులు, ఉద్యోగాలన్నింటిలో కూడా తోడుగా నడిపించు. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులను కనికరించు. నాయన, ఈ ఎండలు తీవ్రమవుతున్న దినాల్లో ఈ పరిస్థితులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, కానీ మీ కాపుదలు ఉన్నప్పుడు వారందరూ క్షేమంగా ఉండగలుగుతారు. తండ్రి సహాయం చేయండి. ప్రభు, సంఘాలన్నింటినీ కూడా దీవించండి. ఇగో నాయన, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, సిద్ధపడుతున్నారు. ఎవరి మట్టుకు వారి ప్రయత్నాలు వారు చేస్తారు, కానీ మంచి నాయకత్వం మీరు ఇస్తారు, మంచి ప్రభుత్వాన్ని మీరు ఇస్తారు. ఏ ప్రభుత్వం వల్ల నీ బిడ్డలు క్షేమంగా ఉంటారో ఆ ప్రభుత్వాన్ని దయచేయండి. అది కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. సహాయం చేయమని, ఒకవేళ మీరు పరీక్షిస్తే మేము నిలబడలేము నాయన, కనుక పరీక్షించడానికి ప్రయత్నం చేసి ఆ పరీక్షలో కూడా మీరే సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించలేదు. శోధన కలిగినా దాని నుంచి కాపాడటం, తప్పించుకునే ఉపాయం కూడా నేనే ఇస్తానని వాగ్దానం చేశారు కనుక ఆ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలను తేక దుష్టుని తప్పించుము.
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనలను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.